మనకైతే జై దుర్గభవాని డైరీ ఫామ్లో అయితే ఉన్నా మనకైతే. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఏ వారం వచ్చామంతనా అన్న మన తన శుక్రవారం సోమవారం లోడ్లు వస్తాయన్న. ఓకే, ఎన్ని వస్తాయన్న? 6 నుంచి 10 మధ్యలో వస్తాయన్న. 6 నుంచి 10 మధ్య. అవును, ఆవులు దొరికితే ఎక్కువ వస్తాయి, ఆవులు దొరికితే తక్కువ వస్తాయి. అవునన్న. అంతే. ఈ తాన ఏ ధరల నుంచి ఉంటాయి చెప్పనా అన్న? మన తాన 65-70 వేల నుంచి 150 వరకు కూడా ఉన్నాయన్న ఇప్పుడు ప్రజెంట్ రేట్లు అయితే. ఓకే, ప్రజెంట్ చూసుకొస్తే మనకైతే 65-70 వేల నుంచి 150,000 వరకు అయితే ఉన్నాయి. ఆవు కూడా క్వాలిటీ ఉంటుంది అన్న. ఏదో ఇప్పుడు మన అడ్రస్ చెప్పు అన్న. మన అడ్రస్ వచ్చేసి షాద్ నగర్ కేశంపేట రోడ్ అన్న. ఓకే, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. తెలంగాణనే అన్న. ఓకే, మన చార్మినార్ చౌరస్తా నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ డైరీ ఫామ్కి అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఆవులు అమ్మకాలు ఉన్నాయి? 6 ఆవులు ఉన్నాయి అన్న. 6 ఆవులలో ఇప్పుడు 6 ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయి? బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ గిర్లాండ్ ఉందన్న. ఓకే, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి? ఈ వారం వచ్చేసి ధరలు వచ్చేసి 90 వేల నుంచి 130,00,40,000 వరకు ఉన్నాయి. అవునన్న. ఓకే, తీసుకోవచ్చే. ఓకే అన్న, ఫస్ట్ షాప్ కథ చెప్పనా? ఆవు వచ్చేసి రోజు మీద 28 నుంచి 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే, ఆవు చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు కడలు కలుస్తున్నాయి. ఓకే, రెండో అయితే ఆవన్న బ్రీడ్ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఒకసారి ముఖం చూపించండి. చూపిస్తున్నా. బ్రీడ్ చూపించండి. బాడీ సైజ్ కూడా చూపించండి అన్న. ఓకే, నడక కూడా చూపించండి. ఆవు నరం కట్టు బాగుంది కానీ 2 ముంగల్ సైడ్ 2 సన్న కట్టు మీద నరాలు ఉన్నాయి అన్న. మంచి నరాలు ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. మంచి నరాలు ఉన్నాయి మనకి. సంఖ మొత్తం 7 వరకు చేయాలన్న ఇది. ఓకే, లెంత్ కూడా చూసుకోవచ్చు మీరు. సంఖ కూడా చాలా బాగుంది, లైన్ బాగుంది. ఇంకా ఓకే, 8 నుంచి 10 రోజులు టైం ఉందన్న తినడానికి. ఇక నరం కట్టు కూడా బాగుంది అన్న ఇక్కడ. అవునండి. ఓకే, సంఖ మీద నరాలు బాగున్నాయి. ఓకే, ప్రజెంట్ ఈ ఆవు ఎంతవరకు పాలు పెట్టుకోవచ్చు? పాలు వచ్చేసి 28 నుంచి 30 లీటర్లు ఇవ్వచ్చు. 28 నుంచి అంటే రోజు మీద? రోజు మీద. ఓకే, 28 నుంచి 30 లీటర్ల కెపాసిటీ ఆవు ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ నరం కట్టు కూడా కొంచెం తయారు కానీ కట్టు కూడా చూసుకోండి. ఇంకా సంఖ టైం ఉందన్న. నరాలు చూసుకోండి మీరు. ఇప్పుడు ప్రజెంట్ తయారు కానీ టైం ఉందంటే. అవునన్న, 8 నుంచి 10 రోజులు టైం. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. ఓకే, మన దాన ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ అయితే 90,000 నుంచి అయితే ఉన్నాయి. అవునన్న, 90,000 నుంచి 150,000 వరకు ఉంటాయండి. ఓకే, ఆవుని బట్టి ప్రైస్ ఉంటుంది. ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి వెళ్తాం. అన్నకైతే కాల్ చేసుకోండి. ఇప్పుడు ఇంత 2 అయితే ఆప్షన్ మనకైతే ఇదైతే. ఓకే, వెళ్ళిపోదాం రండి. లేతావు 2 అవుతా. అవునన్న, చూసుకోవచ్చు. ఓకే అన్న, 2 కొద్దిగా చెప్పేసి అన్న. ఆవు వచ్చేసి 3 అవుతా అన్న. ఇప్పుడు ఇంతే 3 అవుతా అన్న. ఓకే, ఇంకా ఈనలేదు? ఈనలేదన్న. ఈననికి టైం ఉంది. ఓకే, 5-6 రోజులలో ఈనేయచ్చు. ఓకే, సంఖ ఆల్మోస్ట్ నిండిపోయిన సంఖ మంచిగానే వచ్చింది. చూసుకోవచ్చు. ఇంకా కొద్దిగా అంత లూజ్ ఉంది అన్న తినడానికి. అవునండి, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆవు కూడా హుషారు ఉంది మనకైతే. 5 రోజులు ఉంటుంది అన్న. మార్నింగే దిగినాయి కాబట్టి అంత కనిపించే ఆవులు. ఓకే, ఇంకో 2-3 రోజులు అయితే మన దాని మంచిగా కుడతాయి ఆవులు. ఓకే, అంటే ఇలా పడుకొని లేస్తే జర సెట్ అయిపోతాయి. అవునన్నా, రెస్ట్ తీసుకోవాలి అన్న. అవునవును, నుంచి వచ్చినప్పుడు ఆవు కూడా హుషారు ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అగో ఆపలేకపోతుంది అన్న అయితే. షార్ప్ ఉంది ఆవు. ఓకే, ప్రజెంట్ అన్న ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంత చెప్తానా అన్న? 25 లీటర్లు అన్న రోజు మీద. 25 లీటర్లు అన్న. ఓకే, అంటే పూటకు వచ్చేసి 12-12 12-12:30 వరకు ఇవ్వచ్చు అన్న. ఓకే, చూసుకోవచ్చు. ఆవు కూడా సూపర్ ఉంది ఫ్రెండ్ మనకైతే. ఏంటంటే ఉందన్న ఆవు కూడా. ఓకే, హుషారు ఉంది మంచిగా. మంచి కూడా ఆపలేకపోతుంది మంచిగా. అలాంటి ఆ విధంగా ఉంది అన్న. ఇది మనకు ఈనమో ఉంది కదా. ఎంత టైం పెట్టుకుంది? 4-5 రోజులు టైం పడుతుంది. 4 రోజులు. ఓకే, 4-5 రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ ఆవు ధర కావాలి అంటే అన్న నీ నెంబర్ పెడుతున్నా. ఓకే అన్న. ఓకే, నేను అయితే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. ఏం లేదు అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా. ఈ ఆవు నచ్చిందంటే ఈ ఆవుకి ఇట్లా 3 ఏళ్ళు పడుతుంది. ఇట్లా స్క్రీన్ షాట్ పడుతుంది. అది తీసుకొని వాట్సాప్ పెట్టుండే అన్నకి. ఈ ఆవు ధర ఎంత అని చెప్తే అన్న చెప్పేస్తాడు. ఓకేనా? ఓకే, ఫోటో తీసుకొని అన్నకి వాట్సాప్ పెట్టండి. అంతా నిండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది మనకైతే. ఆ 2వ కథ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే. చూసుకోవచ్చు. 3వ అయితే వెళ్ళిపోండి అన్న. 3వ కథ చెప్పనా అన్న? ఈ ఆవు వచ్చేసి ఇప్పుడు ఇంత 3 అవుతా ఉన్నా. ఓకే, రోజు మీద 20 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. అంటే పూటకు 10 లీటర్లు. పూటకు 10 లీటర్లు ఇచ్చావు అన్న. ఓకే, లూజ్ ఉందన్న. చాలా నిండాలి ఇంకా ఇది. ఓకే, నిండాలి. కానీ బాడీ మాత్రం హెవీ సూపర్ ఉందన్న. లోకల్ రైతులకి ఎక్కడ లూజ్ బయట ఇడ్చి మేపుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అన్న. క్రాస్ బ్రీడ్ ఆవు కాబట్టి. హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఫ్రెండ్స్, రోజు మీద 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే. ఈ ఆవు దగ్గర అయితే నిదానం ఉంది. ఆవు కూడా మంచిగా చిన్న బుబ్బడంలాగా ఉంది. మంచిగా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సన్నుకట్టు కూడా చూసుకోండి అన్న. మంచి సన్నుకట్టు అన్న. ఓకే, కొంచెం టైం ఉంది అన్న తయారుగానికి. అవునన్న, ఇంకా వారం రోజులు టైం ఉంటుంది తినడానికి. ఇప్పుడు ఇంత అవుతా? ఇప్పుడు ఇంత 3 అవుతుంది అన్న. 3 అవుతారా? 3 అవుతా అన్న. ఇది జెర్సీ కూడా మిక్సింగ్ ఉందంటుంది. జెర్సీ వచ్చే క్రాస్ ఉండొచ్చు అన్న. 2 చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. ఈ విధంగా అవుతుంది. ఈ ఒక్క ఆవుకి ధర చెప్పు, పుణ్యం వస్తుంది. 105,000 చెప్తున్నా అన్న. ఫైనల్ రేట్ వస్తే ఇచ్చేద్దాం అన్న. 95 వరకు ఇచ్చేద్దాం. 95,000 ఫైనల్ ఇచ్చేద్దాం. 95,000కి ఇచ్చేస్తావు. అవునా, మంచిగా ఉంది. బుబ్బడంలాగా
చూసుకోవచ్చు. మంచిగా మేపుకొని అక్కడిక్కడ కట్టేసినా కూడా మేస్తాయి ఆవు. చూసుకోవచ్చు. పెట్టిన మేసి వస్తుంది అన్న. రఫ్ ఆవు ఇది. రఫ్ ఆవు అంటే ఎలాంటి రోగాల నొప్పులు ఉన్నాయి ఆడ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ రైతుతోనే కొన్నాం. ఓకే, చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకుని మీరైతే. అన్న 4వ కొత్త చెప్పేశానా అన్న? 4వ వచ్చేసి ఇప్పుడు ఇంతే 3 అవుతా అన్న. ఓకే, రోజు మీద 20 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. ముంగల హెచ్ఎఫ్ క్రాస్ కదా ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే, మంచి క్రాస్ బ్రీడ్ అన్న. ఓకే. ప్రజెంట్ అన్న ఇది ఇప్పుడు ఈయన ఎన్న అవుతానా? ఇప్పుడు ఇంతే 3 అవుతా అన్న. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సంక చూసుకొని కొంచెం తయారు కనుక టైం ఉంది. అవునన్న. ఒక 1 వీక్ పెట్టుకుందామా? 1 వీక్ ఉంటుంది అన్న. ఫ్రెండ్స్ వారం 10 రోజులు ఉంటుంది అన్న. ఓకే, ఒక వారం నుంచి 10 రోజులు మాత్రం అయితే టైం తీసుకోవాలి. ప్రాపర్ ఆపరేటర్ అన్న. ఓకే, మోకాళ్ళకి పైన ఉంది చూసుకోవచ్చు. ఇంకా అన్నీ నిండుతుంది సంక కూడా. ఓకే. ప్రజెంట్ ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంత పెట్టుకున్నాం? రోజు మీద 20 లీటర్లు అన్న. 20 లీటర్లు. ఇక సన్నకట్ట కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటా మనకైతే. 3 అవుతానా? ఓకే. ముంగల ఫేస్ కాల్ చూపిస్తారండి. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. ఓకే అన్న, ఇది కడలు వేస్తుందా పళ్ళు వేస్తుందా? కడలు కలిసినాయి అన్న. ఇప్పుడు ఇంత 3 అవుతావు. 3 అవుతావు. ఓకే. ఈ యావుకి ఏం ధర చెప్తున్నా చెప్పు? 1,20,000 చెప్తున్నాను ఫైనల్ రేటు. చూసి ఇచ్చేద్దాం అన్న. రమ్మని చెప్పండి. రైతులు వచ్చినాక చూసి ఇచ్చేద్దాం. 1,20,000 అయితే చెప్తున్నా. ఇప్పుడు చెప్పే రేటు? అవునండి. చెప్పానా ఫైనల్ రేటు? 1,05,000 ఇచ్చేద్దాం అన్న. 1,05,000. అవునండి. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. 2,000 అటు ఇటు తగ్గుతుంది మనకైతే. చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టార్గెట్కి అయితే వెళ్ళిపోదాం రండి. అన్న మీ డైరీ ఫామ్ ఎక్కడ ఉంటుంది అన్న? అన్న షాద్ నగర్ కేశంపేట రోడ్కి డైరీ ఫామ్ ఉందన్న మనది. ఓకే అన్న, మన ఈ రూట్ లో వచ్చేసి 4 షెడ్లు ఉన్నాయి అన్న. అంటే ఏం రోడ్ ఇది? కేశంపేట రోడ్ అన్న. కేశంపేట రోడ్. మన బెంగళూరు హైవే నుంచి కేశంపేట రోడ్ కమాదానం రోడ్ అంటే ఎవరన్నా చెప్తారు. ఓకే. మన ఈ రూట్ లో వచ్చేసి ఇప్పుడు మనది ఫస్ట్ షెడ్ అన్న. ఓకే. ఇంకా ముంగల 3 షెడ్లు ఉంటాయి అన్న. ఓకే. మీకు మినిమం 45,000 నుంచి 1,50,000 1,60,000 వరకు ఆవులు దొరుకుతాయి అన్న. అవైలబుల్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్న. ఈ రూట్ ఇప్పుడు 40 నుంచి 50 ఆవులు అందరి తాను ఉంటాయి అన్న. 4 షెడ్లు ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. ఇర్లాండ్ ఆవు కథ చెప్పానా అన్న? ఇది వచ్చేసి ఐదో ఆవు అన్న. 2 పండ్ల మీద ఉంది చూసుకోండి. 2 పళ్ళు. తరపు ఫస్ట్ ఈత తరపు అన్న. గిర్లాండ్ అన్న. గిర్లాండ్ పచ్చిత తరపు ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. మన ప్రజెంట్ అయితే మీరు ఆవు చూసుకోండి అన్న ఒకసారి. గిర్లాండ్ ఫస్ట్ ఈత తరపు. జర్నీలో వచ్చింది అయ్యాలి. జర్నీలో అవునన్న. మార్నింగే వచ్చింది. అంత పర్ఫెక్ట్ గా తినలేదు కాబట్టి ఎట్లా కొడుతుంది ఆవు. ఎంతవరకు వచ్చి తరపు? రోజు మీద 16 లీటర్లు ఏడుకో అన్న. 8 లీటర్లు ఏడుకో అన్న. పూటకి 8 లీటర్లు పెట్టుకోమంటారు ఫ్రెండ్స్. రోజు మీద తరపు అన్న. ఇది లేత తరపు. ఓకే, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఇది ముంగల ఫేస్ క్వాలిటీ కూడా వేసుకొని ఇప్పుడు ఇంత పచ్చిత తరపు ఫ్రెండ్స్ మనకైతే ఇది అయితే. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పండి. ఈ యాప్కి ఏం ధర చెప్తున్నా చెప్పు? 1,05,000 చెప్తున్నా అన్న. ఫైనల్ రేటు? రైతులు వస్తే చూసి ఇచ్చేద్దాం అన్న. అంతే అంటావా? అవునన్న. ఫ్రెండ్స్ 1,05,000 చెప్తుండో. చెప్పిన రేట్ కాదు, ఇక్కడ బేరం వచ్చి మాట్లాడుకొని మనకైతే తగ్గుతుంది. బేరం మాట్లాడితే 10 రూపాయలు అటో ఇటో కావచ్చు అన్న. ఓకే. మీరు ముందు ఆవు క్వాలిటీ ఏదనేది ఆవు చూసుకోండి. ఏదో మీరు ధరలు అడగమని చెప్తున్నాను కాబట్టి నేను ధరలు అడుగుతున్నా. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. చెప్పిన రేట్ కాదు. అవునన్న. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, యుద్ధం చేసుకోండి రేట్ కాడ.